నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. వార్తల్లో ముందుగా ఒక ఒళ్ళు గగ్గురు పొడిచే ఘోర విషాదం. మృత్యువు ఏ రూపంలో ఏ వైపు నుంచి ముంచుకొస్తుందో ఎవరు ఊహించలేని పరిస్థితి. సేఫ్ గా కార్లో ప్రయాణిస్తున్నాం కదా అనుకునే లోపే ఆ కారే వాళ్ల పాలిట శవపేటికగా మారింది. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ఓ భయంకరమైన ప్రమాదం ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల కేంద్రంలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఆకాశం నుంచి పడుతున్న వర్షం ఈ ఇద్దరి పాలిట మృత్యువై ఏరులై పారింది. వర్షం పడుతున్న సమయంలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి పక్కగా వెళ్తున్న కారుపైకి ఒక్కసారిగా ప్రహారీ గోడ భయంకరమైన శబ్దంతో కుప్పకూలింది. కనీసం తేరుకొని కారులోంచి బయటకు పారిపోయే అవకాశం కూడా ఇవ్వలేదు ఆ మృత్యువు. చూస్తుండగానే నిమిషాల వ్యవధిలో రెండు నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ ఘోర ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న సివిల్ ఇంజనీర్ జగన్నాథ్ రెడ్డి, డ్రైవర్ సంతోష్ ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. భారీ కాంక్రీట్ శిథిలాలు కారుపై పడటంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. కారులోనే ఆ ఇద్దరు ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. అసలు నిర్మాణంలో ఉన్న ఆ గోడ ఎలా కూలింది? నాసిరకం పనులే ఈ రెండు ప్రాణాలను బలి తీసుకున్నాయా, లేక భారీ వర్షం వల్ల ఈ ప్రమాదం జరిగిందా? ఈ గుండెల్ని పిండేసే ఘటనపై అక్కడే చేరుకున్న పోలీసులు ఏమంటున్నారు? మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.